ఇంత చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు కదండి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట చెప్పండి 1000 దినముల కంటే శ్రేష్టం. 3 ఆరాధనలకి రావటం ఎంత అద్భుతం, ఎంత ఆనందం కదా. మొదటి ఆరాధనలు ఏమి విన్నాం చెప్పండి? సంతృప్తి గురించి విన్నాం కదా. దేవుని బిడ్డలంగా మనం సంతృప్తి కలిగి జీవించాలని వాక్యం చెప్తుంది. పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేవుని బిడ్డలంగా మనందరం ఎలా ఉండాలి చెప్పండి? సంతృప్తి. పక్కన వాళ్ళతో చెప్పండి, సంతృప్తి కలిగి ఉన్నావా? ప్రశ్నించండి, సంతృప్తి కలిగి ఉన్నావా? సంతృప్తి ఉందా? సంతృప్తి లేని వాళ్ళు ఎప్పుడూ సనుగుతుంటారు. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు మిశ్రిత జనం అంట. వారిలో మిశ్రిత జనము చేపలు, కూరగాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కీరకాయలు ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. చూడండి, దేవుడు అద్భుతాలు చేసిన అద్భుతాలు ఎటుపోయినాయో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు ఇవన్నీ నేల మీద నుంచి వచ్చాయి కదండి. మనిషి ఎప్పుడు నేల మీదే ఆలోచిస్తుంటాడు. ఒక్కసారి కూడా దేవుని గురించి ఆలోచించలేదు. దేవుడు చేసిన అద్భుతాలు ఎంత గొప్పవి. దేవుని బిడ్డలంగా మనం దేవుని మీద మన మనసు ఫోకస్ ఎప్పుడు కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. బైబిల్ అదే చెప్తుంది. వాళ్ళందుకనే సనిగి చాలామంది నశించారు. దేవుని బిడ్డలంగా మనం సనుగులు ఉండకూడదు, సంతృప్తి కలిగి ఉండాలి. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో. ఎక్కడుంది సంతృప్తి? బైబిల్లో కృపలో ఉంది సంతృప్తి. మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో తృప్తిపరచయ్యా. కృపలో సంతృప్తి ఉంది. రెండవది, మందిరంలోని మేలు చేత మనం ఏం పొందుతాం? సంతృప్తి పొందుతాం. మందిరంలో ఉన్న మేలు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఈరోజు ఈ మందిర ఆవరణకు వచ్చిన మీ అందరూ ప్రభు మేలు చేత తృప్తి పొందుదురుగాక, మేలుతో మీ హృదయాలు తృప్తిపరచబడునుగాక. చూసారండి, చాలామంది రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారో మనకు తెలియదు. కానీ దేవుని మందిరంలో మేలుంది. ఆ మేలు చేత తృప్తి పొందుతా. మూడవది, ఎక్కడుంది తృప్తి? దీర్ఘాయుష్ ఇస్తాడంట దేవుడు. ఏ ఆయుష్ చెప్పండి? ఈ రోజుల్లో దీర్ఘాయుష్ ఉందా అసలు ఎవరికైనా? కానీ దేవుని నమ్మిన బిడ్డలకు దీర్ఘాయుష్ ఉంది. హల్లెలూయా. రాసి పెట్టుకోండి, నేను దేవుని బిడ్డను, ఖచ్చితంగా 80 ఏండ్లు బ్రతుకుతాను అని రాసి పెట్టుకోండి. హల్లెలూయా. నాకేం కాదని రాసి పెట్టుకోండి. మీకు ఇప్పుడే భయం, బతుకుతానంటారా పాస్టర్ గారు? మీకు నమ్మకం లేకపోతే ఏం చేసేది నేను కదా. ఆశ లేని వాళ్ళని దేవుడు కూడా ఏం చేయడంట? ఆశీర్వదించలేడు. మొదటి ఆరాధనలో సంతృప్తి గురించి విన్నాం. రెండవ ఆరాధనలో క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్న సంఘానికి దేవుడు ఇచ్చాడు, గాడ్ గివ్స్, దేవుడు ఇస్తాడు అనే మాట తీసుకున్నా. ఏమిచ్చాడు దేవుడు? ఆది సంఘానికి 6 గొప్ప విషయాలు ఇచ్చాడు. ఒకటి, గ్రేట్ పవర్, గొప్ప శక్తిని ఇచ్చాడు. దేవుడు తన ప్రజలకు గొప్ప శక్తిని ఇచ్చేవాడు. మనం ఎక్కడ కూడా బలహీనులు కాకూడదు కదా. మనం ఎప్పుడు కూడా శక్తిమంతులంగా ఉండాలని దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు. రెండవది, గ్రేట్ గ్రేస్ అనే మాట, గొప్ప కృప ఇచ్చాడు. దేవుడు ఆది సంఘానికి, క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్తున్న తన సంఘానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. చూసారా, దేవుడు తన బిడ్డలకు గొప్ప కృపనిచ్చేవాడు. కృప ఎంత గొప్పది! కృప అంటే అపరిమితమైన ప్రేమ, దేవుని ప్రేమ. మూడోది ఏమిచ్చాడు? గ్రేట్ ఫియర్, గొప్ప భయం ఇచ్చాడు. దేవుని మీద గొప్ప భయం ఇచ్చాడు. అననీయ సప్పీరాలు చచ్చిపోయారు సంఘంలో. వాస్తవంగా చర్చికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతే వచ్చే వారం మెంబర్షిప్ ఏమవ్వాలి? తగ్గాలి. కానీ పురుషులు, స్త్రీలు అనేకులు వచ్చారంట చర్చికి. అంటే అక్కడ దేవుని భయము వలన, దేవుడున్నాడు ఇక్కడ, దేవుని కార్యాలు ఉన్నాయి ఇక్కడని
దేవుని భయం వల్ల అనేకులు చేర్చబడ్డారు. 4వది ఏమిచ్చాడు? గ్రేట్ పర్సిక్యూషన్, గొప్ప హింస. విశ్వాస జీవితంలో శ్రమ, హింస కూడా ఒక భాగమే. శ్రమ లేనిదే క్రైస్తవ్యము లేదు. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. గ్రేట్ పర్సిక్యూషన్. 5వది ఏమిచ్చాడు? గ్రేట్ జాయ్, గొప్ప సంతోషం ఇచ్చాడు. శ్రమలే మన జీవితానికి ముగింపు కాదు. ఒకవేళ శ్రమలో, అనారోగ్యంలో బాధపడుతూ వచ్చారేమో, ఇక నా బ్రతుకు ఇంతేనా ఇట్లానే ముగిసిపోద్ది అనుకుంటున్నావేమో. కాదు. శ్రమలు నీ జీవితానికి ముగింపు కాదు. అనారోగ్యం నీ జీవితానికి ముగింపు కాదు. దేవుడు చెప్పండి, నీకు గొప్ప సంతోషం దాచిపెట్టాడు. హల్లెలూయా. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయం మాత్రం నేను ఏడిపించాడు దేవుడు కదా. ఎందుకు? ఆయన మన ఆనందం కోరుకునేవాడు, మన సంతోషం కోరుకునేవాడు. గ్రేట్ జాయ్, సంతోషం ఇచ్చాడు. ఆఖరిది గ్రేట్ నంబర్ సేవ్డ్, గొప్ప సంఖ్యలో అనేకులు చేర్చబడ్డారు సంఘంలోకి. దేవుడు మన సంఘానికి కూడా అలాంటి గొప్ప సభ్యత్వాన్ని ప్రభు మనకు దయచేనుగాక. అనేకులు ఈ సంఘంలో చేర్చబడుదురుగాక. ఈ 6 విషయాలు మనం 2వ ఆరాధనలో చూసాం. ఈరోజు ఒక్క మాట ఈ 3వ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి, ఆ మాట అనుసరించి ఏమయ్యాడు? నడిచాడు. 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఈ రాత్రి మన అంశము అనుసరణ, అనుసరించుట, ఫాలోయింగ్, అనుసరించుట. పిల్లలు కొంతమంది విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్స్ని ఏం చేస్తారు? అనుసరిస్తారు. వాళ్ళు బ్యాట్ పట్టుకున్నట్టుగా బ్యాట్ పట్టుకోవటం. గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు కొంతమంది క్రికెటర్స్ ఏం చేస్తారో తెలుసా? ఇట్లా బయటకు వస్తూ ఇట్లా వెనక్కి తిరిగి పైకి చూస్తారు. పైకి చూసి బ్యాట్ ముద్దు పెట్టుకొని వస్తాడు. కొంతమంది వాళ్ళ బ్యాట్లు అనుసరిస్తుంటారు, కొంతమంది వాళ్ళ స్టైల్స్ అనుసరిస్తుంటారు. ఈరోజు యవనస్తులు ఎక్కువగా సినిమా యాక్టర్స్ని అనుసరిస్తారు కదండి. కొంతమంది పిల్లల హాస్టల్లోకి వెళ్తే, ఒక పిల్లడు హాస్టల్ రూమ్లోకి వెళ్తే ఆ హాస్టల్ గదిలో ఏముందో తెలుసా? వాడు మైకేల్ జాక్సన్ ఫోటోలు పెట్టుకున్నాడు. వాడు మొత్తం గోడ నిండా జాక్సన్ ఫోటోలు, సినిమా యాక్టర్స్ ఫోటోలు. లోకంలో సినిమా యాక్టర్స్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు కదండి. అలాగే లోకంలో చాలామంది లోకస్తులను అనుసరించే వాళ్ళు ఉన్నారు. సొలొమోను ప్రారంభంలో బాగానే ఉన్నాడు. సొలొమోను ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు, రాజైన దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను కూడా రాజు అయ్యాడు. ప్రారంభం బాగానే ఉంది, దేవుని అనుసరించాడు. కానీ ఎప్పుడైతే సొలొమోను అన్య దేవతల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయాడు, యథార్థ హృదయంతో దేవుని అనుసరించలేదంట. దావీదు అనుసరించినట్లు దేవుని అనుసరించి. ఈరోజు చాలామంది ప్రారంభంలో బాగానే ఉంటారు కదండి, గట్టిగా ఉంటారు, దేవుని పట్టుకొని ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మేము ఈ ప్రభువును వదిలిపెట్టాం, మేము ప్రభు కొరకు జాగ్రత్తగా జీవిస్తాం కదండి. ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఏమొస్తుందో శోధన వస్తుంది. ప్రభువును అనుసరించడం మానేస్తారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ అదే రాస్తాడు పౌలు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఏమైపోయిందో దేమా జీవితం? మధ్యలో ఏమైందో? ప్రారంభం బాగానే ఉంది, భక్తిలో నడిచాడు, బాగానే ఉన్నాడు. కానీ మధ్యలో ఏమైపోయిందో? ప్రభువుని అనుసరించడం మానేశాడు. చాలామంది దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ప్రభువుని అనుసరించుట లేదు కదండి. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి, ఆయన అనుసరించండి. ఆయన మన కొరకు మాదిరి అడుగు జాడలు ఉంచి వెళ్ళాడు,
వాటిని అనుసరించండి. ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్, యేసయ్య అడుగుజాడలు అనుసరించాలి. ఆయన చక్కటి బాటలో నడవాలి. మనం అనుసరించాలి. ఈ లోకంలో ఎవరినైనా ఫాలో అవ్వాలి అంటే యేసు ప్రభునే. మీకు తెలుసా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరైనా చెప్పండి? టీచర్స్ డే ఆయన ద్వారానే వచ్చింది కదండి. ఆయన పుట్టినరోజునే మనం భారతదేశంలో సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే పాటిస్తాం. ఒకసారి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని వారి మేనల్లుడు కృష్ణ మీనన్ అని భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేశారంట. కేరళలో ఉంటాడు కృష్ణ మీనన్ గారు. ఆయన అడిగాడంట, కృష్ణ మీనన్ గారు వచ్చి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని అడిగారు, మామయ్య, నా జీవితకాలం అంతా నేను అనుసరించడానికి నాకు ఒక గురువును చూపిస్తావా అన్నాడంట. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారంట, నువ్వు వెళ్ళి న్యూ టెస్టిమెంట్ బైబిల్ కొనుక్కో, నువ్వు న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన కొనుక్కొని చదువు, నీకు ఒక గురువు కనిపిస్తాడు, నీ జీవితకాలం ఆయన అనుసరించవచ్చు అని చెప్పాడంట. ఈ కృష్ణ మీనన్ ఈయన ఆ న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన బైబిల్ కొనుక్కొని మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివే లోపే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి తన జీవితకాలం అంతా యేసు ప్రభు కొరకు తన జీవితాన్ని ఇచ్చి ఆయన అనుసరించాడు. ఈ కృష్ణ మీననే బాప్తిసం తీసుకొని పాల్ సుధాకర్ అని పేరు పెట్టుకొని భారతదేశంలో గొప్ప సువార్త సేవ చేశాడు డాక్టర్ పాల్ సుధాకర్ గారు. ఆ రోజుల్లో డాక్టర్ పాల్ సుధాకర్ గారి ప్రసంగాలు వినటానికి అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ఆయన సాక్ష్యమే చాలా గొప్పది. యేసు ప్రభుని అనుసరించాను, నా బ్రతుకులో ఎంత గొప్ప విజయాలు చూశానో అని ప్రసంగించేవాడు ఆయన. ఎవరిని అనుసరిస్తున్నావు? ఈ సాయంకాలం ఒక సూటి ప్రశ్న మీతో అడగాలని ఈ వాక్యాన్ని మీకు అందించాలని ఇష్టపడుతుంది. ఎవరిని అనుసరిస్తున్నావు? జీవితంలో ఎవరో ఒకరు నీ ముందుంటారు. కొంతమంది కదండి, స్త్రీలు షాప్కి వెళ్తారు, సమంత చీరలు వచ్చినాయా అంటారు. ఏం ఆమె చీరలే? వాళ్ళు అనుసరిస్తుంటారు అనమాట, వాళ్ళని అనుసరిస్తుంటారు కదండి. కొంతమంది పలానా లిప్స్టిక్ ఉందా, ఎందుకంటే వాళ్ళని అనుసరిస్తుంటారు, వాళ్ళు ఫాలో అవుతుంటారు కదండి, అనుసరిస్తుంటారు. లోకంలో లోకస్తులు అనుసరిస్తుంటారు. ఎవరిని అనుసరిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది చూడండి, కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 4వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఆగవు. చర్చికి వస్తారు కొంతమంది, ఏం దేవుడండి ఈయన నమ్ముకున్న కాడి నుంచి మాకేం వచ్చినాయి? శ్రమలే వచ్చినాయి, కష్టాలే వచ్చినాయి. కొంతమంది చెబుతారు యేసు ప్రభు నమ్ముకోండి స్వస్థత వచ్చింది, యేసు ప్రభు నమ్ముకోండి బిల్డింగ్ కట్టేస్తారు, యేసు ప్రభు నమ్ముకోండి ఉద్యోగాలు వచ్చేస్తాయి, యేసు ప్రభు నమ్ముకోండి మీరు బాగుపడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసు ప్రభు నమ్ముకుంటే హింసలు వస్తాయి. మీ సొంతోళ్ళే మిమ్మల్ని తృణీకరిస్తారు, మీ సొంతోళ్ళే మిమ్మల్ని విసర్జిస్తారు, మీ సొంతోళ్ళే మిమ్మల్ని చీపో అంటారు. ఏం చేస్తావు అప్పుడు? ఆ శ్రమలు రాగానే ఏం చేస్తారు తెలుసా? ఏం దేవుళ్ళే తీసేయి, ఏ దేవులే తీసేయి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి, తగ్గవు. జాగ్రత్త. ఎవరిని అనుసరిస్తున్నావు? ఈరోజు మన పాఠం అదే. ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? నీ జీవితంలో ఎవరిని అనుసరిస్తున్నావు? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని అనుసరించుటలో ఉన్న 3 ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుని అనుసరించుటలో దాగి ఉన్న అమూల్యమైన 3 ఆశీర్వాదాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం తీసారా? 14వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మీరు 12వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని
ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకేం కలుగుతుంది? క్షేమము. చెప్పండి గట్టిగా. ఏంటి ఆ మాట? క్షేమము అనండి గట్టిగా. క్షేమము. ఈ లోకంలో క్షేమం ఉందా? మీరు చెప్పండి, క్షేమం ఉందా? కాసేపట్లో ఏమవుతావో నువ్వు చెప్పగలవా? ఉందా? క్షేమం ఉందా? ఇదివరకు రోజుల్లో ఇంగ్లాండ్ లెటర్స్ ఉండే కదండి. ఆ లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు పూజ్యులైన నాన్నగారికి మీ ప్రియకుమారుడు ఫిలిప్పు రాయుట ఏమనగా, నేను ఇక్కడ క్షేమముగా ఉన్నాను, మీరును క్షేమముగా ఉన్నారని తలంచుచు ఈ ఉత్తరము మీకు వ్రాయుచున్నాను కదండి. ఏ కదా మాటలు? నేను ఇక్కడ క్షేమముగా ఉన్నాను, మీరును క్షేమముగా ఉన్నారని తలంచుచు పోయినాయి ఆ క్షేమకరమైన రోజులు కదండి. లోకంలో క్షేమం లేదు బిడ్డ. లోకంలో ఎక్కడ క్షేమం లేదు. చూడండి, బైబిల్లో యోబు గ్రంథం అద్భుతమైన మాట, దైవజనుడైన యోబు అన్న మాట చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 21:16 చదువు. వారి క్షేమము వారి చేతిలో లేదు. హల్లెలూయా. నీ క్షేమం నీ చేతిలో లేదు. నీ క్షేమం నీ డబ్బులో లేదు. నీ క్షేమం నీ ఉద్యోగంలో లేదు. నీ క్షేమం నీ ఆరోగ్యంలో లేదు. అన్నీ బాగున్నాయిలే అనుకుంటున్నావేమో. ఆరోగ్యం బాగానే ఉంది, నేను కొంతకాలం వరకు బ్రతుకుతా. లేదు, వారి క్షేమము వారి చేతిలో లేదు. క్షేమము లేని జీవితాలు జీవిస్తున్నాడు మానవుడు. క్షేమం ఎక్కడుందో తెలుసా? యేసు ప్రభు దగ్గరే ఉంది క్షేమం. వారు యెహోవాను అనుసరించుట వలన మీకు క్షేమము కలుగును. లోకంలో నువ్వు క్షేమంగా బ్రతకాలి, క్షేమంగా ఉండాలి అంటే చెప్పండి, ఎవరిని అనుసరించాలి? యేసయ్యను అనుసరించాలి. యేసు ప్రభుని అనుసరించాలి. యేసు ప్రభు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు, అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కదండి. పొద్దున కూడా చెప్పే విషయం, ఈ వారంలో డిగ్రీ కాలేజ్ చదివే అమ్మాయి కదండి, ఫేర్వెల్ పార్టీలు డ్యాన్స్ చేస్తూ ఉంది. స్టేజ్ దిగిందండి పాపం. స్టేజ్ దిగింది, సొమ్మసిల్లిపోయి పడిపోయింది. తను అనుకుండొచ్చు, తన తల్లిదండ్రులు అనుకుండొచ్చు, ఏంటి పరిస్థితి? వారి క్షేమము వారి చేతిలో లేదు. లోకంలో క్షేమం ఉందనుకుంటున్నావేమో కదండి. యేసయ్యలోనే, యేసు ప్రభుని అనుసరించుటలో మనకు క్షేమం ఉంది. యేసు ప్రభుని అనుసరించుటలో మనకు క్షేమం ఉంది. మనం కమ్మగా బ్రతకాలి, సుఖంగా క్షేమంగా బ్రతకాలంటే యేసు ప్రభుని ముందు పెట్టుకొని ఆయన అనుసరిస్తూ బ్రతకాలి. ఆయన మాటలను అనుసరిస్తూ బ్రతకాలి. ఆయన ప్రవర్తనను అనుసరిస్తూ బ్రతకాలి. ఆయన ప్రేమను అనుసరిస్తూ బ్రతకాలి. ఆయన జీవితాన్ని అనుసరిస్తూ మనం బ్రతికినప్పుడు లోకంలో క్షేమం ఉంది, క్షేమంగా బ్రతుకుతాం. కాబట్టి యేసును అనుసరించుట ద్వారా మొదటి ఆశీర్వాదం ఏం చెప్పండి? క్షేమము. చెప్పండి ఏంటిది? యేసును అనుసరించడం ద్వారా మనకేముంది? క్షేమం ఉంది, క్షేమం ఉంది. టైటానిక్ షిప్ గురించి తెలుసు మనందరికీ కదా. పెద్ద షిప్ కట్టుకున్నారు. దాన్ని తయారు చేసిన కెప్టెన్ అన్నాడంట, ప్రపంచంలో ఈ షిప్ను ఏది బ్రేక్ చేయలేదు, పగలగొట్టలేదు. ప్రయాణమైన 11వ రోజుకే యాక్సిడెంట్ అయింది. అది ఐస్బర్గ్, భయంకరమైన ఐస్బర్గ్ని ఢీకొని కదా. 100 మంది చనిపోయారు. 100 మంది ఎక్కిన వాళ్ళు అనుకొని ఉండొచ్చు కదా. వాళ్ళకేం తెలుసు? ఇది క్షేమంగా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? ఒడ్డుకు తీసుకెళ్ళిద్ది, మా ఊరిలో చేర్చిద్ది కదండి. కొన్నిసార్లు పేపర్లు వేస్తుంటారు, భీమవరం వంతెన దగ్గర బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. పలానా యాత్ర చేస్తున్న యాత్రికులు అదుపు తప్పి పడిపోయారు. మంటలు కాలటం వలన, బస్సులో మంటలు కాలటం వల్ల బుగ్గిపాలయ్యారు, సజీవ దహనం అయ్యారు కదండి. ట్రైన్ ఒకదాని మీదకి ఒకటి ఎక్కింది, పట్టాలు అదుపు తప్పి ఏమైంది చెప్పండి?
ఒకదాని మీద వాళ్ళు పాపం దిగాలని అనుకుంటారు, ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు ఎక్కాము, వినుకొండలో బస్సు ఎక్కారు, విజయవాడ వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? క్షేమంగా ఏడ దిగాలి? విజయవాడలో దిగాలనుకుంటారు కదండి. యాక్సిడెంట్ అయింది, అందరు కట్లు కట్టుకొని పోయి హాస్పిటల్ అనుకుంటారా? ఎవరు అనుకోరు. మన క్షేమం మన చేతిలో లేదు. నీ క్షేమం నీ చేతిలో లేదు. నీ బిడ్డల క్షేమం నీ చేతిలో లేదు. మనల్ని క్షేమంగా కాపాడే దేవుడు మనకున్నాడు. యేసు ప్రభుని అనుసరించుటలో ఎలా ఉంటాం చెప్పండి? క్షేమంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. యేసు ప్రభు జీవించినట్టుగా, యేసు ప్రభు బ్రతికినట్టుగా ఆయన అనుసరిస్తే క్షేమమిస్తాడు. ఆయన క్షేమమిస్తాడు. దైవజనులు అందుకనే పాడతారు, కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. ఎక్కడుంది కృపాక్షేమాలు? యేసయ్యలో. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కదండి. కాబట్టి దేవుని అనుసరించుటలు, యేసు ప్రభువుని అనుసరించుటలు మొదటి ఆశీర్వాదం క్షేమము. రెండో మాట చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. చూడండి, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు కృప చూపే దేవుడు. హృదయపూర్వకంగా ఎవరైతే ఆయన అనుసరిస్తారో వారికి కృప చూపిస్తాడంట. కృప చెప్పండి, ఎలా అనుసరించాలి? అనుసరించేది కూడా హృదయపూర్వకంగా కదండి. దేవుని మందిరానికి వస్తాం కానీ హృదయపూర్వకంగా వినం వాక్యాన్ని. ఏదో రావాలి కాబట్టి వస్తారు కదండి. కొంతమంది దేవుని మాట వింటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆ మాట ఇంక పోనీదండి. నేను కూడా సేవకు వచ్చే తొలి దినాల్లో నేను అసలు సేవకు రావటానికి కూడా నా తీర్మానం కంటే దేవుని వాక్యం బాగా పనిచేసింది. బ్రదర్ రాజారావు గారని చినగంజంలో బ్రదర్ అండ్ ఫెలోషిప్ సేవకుడు, మా ఇంటి దగ్గర రిటైర్మెంట్ ఫంక్షన్ ఒకరోజు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిన ఆమె, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిన భార్య భర్తలు ఇద్దరు రిటైర్మెంట్ అయ్యి ఒకే రోజు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞత కూడికి రాజారావు గారు వచ్చారు. సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. పంచకట్టు కట్టుకొని బైబిల్ తీశాడు ఆయన. తీయండి, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం అన్నాడు. ఆయనలేండి, మీరు తీవాకండి, వినండి. మీరు తీస్తే దాంట్లో ఏముంది తెలుస్తా? అతడు నా వలె ప్రభువు పని చేయుచున్నాడు. ఆ మాట తీసుకున్నాడు. అతడు నా వలె ప్రభువు పని చేయుచున్నాడు. ఆ మాట తీసుకొని గంటసే ప్రసంగం. అన్ని పనుల కంటే ప్రభు పని ఉత్తమమైన పని, ప్రభు పని గొప్ప పని. ప్రభు పని ఈ లోకంలోకే కాదు, మనం వెళ్ళబోయే లోకంలో, ఉండబోయే లోకంలో కూడా ఉపయోగకరమైన పని. ఆ మాటే ఆ రోజు నా తీర్మానాన్ని ఫైనల్ చేసేసుకోను అంతే. దేవుని మాటలు వింటే, బాగా వింటే, స్పష్టంగా వింటే, ఆయన హృదయపూర్వకంగా అనుసరిస్తామో, హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆయన అనుసరిస్తామో మనకేముంటుంది? కృప ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? కృప అనండి, గట్టిగా కృప అనండి. కృప. కృప
కృప, దేవుని కృప, యేసయ్య కృప. యేసన్న గారంటే ఆయన పాటలో కృప లేనిదే అసలు పాట ఉండేది కాదంట. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే వాడిన కృపా, తల్లి గాని నేను లేనంటివే, తల్లి అన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, నీదు ముఖ శాంతి నాకు లాలేగా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. నీకేముందయ్యా అంటే యేసన్న గారు చెప్పాడు, నా కృప ఉందయ్యా అనేవాడు. నీకేముందయ్యా అంటే యేసన్న గారు చెప్పి, నా కృప ఉంది అంతే. దేవుని కృప ఉంది నా మీద. టాలెంట్ ఉంది నాకు, పాటలు పాడతాను, ఎప్పుడు చెప్పేవాడు కాదంట. నా కృప ఉంది అంతే. దేవుని కృప ద్వారా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. 5వ క్లాస్ కూడా 5 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి నేను. కృప ఉంది అంతే. హృదయపూర్వకంగా ఆయన అనుసరిస్తే ఆయన కృప నీ మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉంటే చాలు. లోకంలో ఏమున్నా లేకపోయినా దేవుని కృప నీ మీద ఉందనుకో, ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? దావీదు కూడా ఇంట్లో చిన్నోడే, లెక్కకు అసలు దావీదు లెక్కలేనోడు ఇంట్లో, ఒక రకంగా చెప్పాలండి. సమయాలు వచ్చి నీ పిల్లలు ఎంతమంది? 7 చూపించాడు దేవుడు. వాళ్ళు 7 కాదన్నాడు. సమయాలు అడిగాడు ప్రవక్త, ఇంకెవరైనా ఉన్నారా? కడసారోడు ఒకడు ఉన్నాడయ్యా, ఆఖరుడు. ఏం చేస్తున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఏమి వాడు రాజు కాదా? చూడండి, వాళ్ళ నాన్నకు కూడా దేవుడు వీడిని ఎన్నుకోడు అని అనుకున్నాడు. వీడు గొర్రెల దొడ్లో ఉండేవాడు, వాడు పొట్టోడు, వాడు దేవుడు ఎన్నుకోడు అనుకున్నాడండి. కానీ దావీదు మీద ఏం పెట్టాడు దేవుడు? కృప ఉందంతే. దేవుని హృదయపూర్వకంగా నువ్వు అనుసరిస్తే జీవితంలో నీకేమి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ దేవుని కృప నీ మీద ఉంటుంది అంతే. దేవుని కృప నీ మీద ఉందనుకో, దేవుని కృప ఉంటే చాలు. ఇంకా కృప ఉంటే చాలు, తీసుకొస్తాడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి ఎవరిని తీసుకొస్తాడు? దీనులను పైకి తీసుకొస్తాడు. కృప ఉండాలి, కృప ఉంటే చాలు. కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ కృప ఉండదు, కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయి కానీ కృప ఉండదు. చూడండి, అందుకనే వాళ్ళు ఎక్కడ చూసినా పతనం అవుతూ ఉంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. రాణిస్తున్నాం అనుకోవచ్చు కానీ దేవుని కృప లేకపోతే జీవితంలో పతనమే, వైఫల్యమే. ఒక తండ్రి అంటాడు, అరే వీడికి ఏ పనులు చెప్పాకనరా, వీడేది పట్టుకున్న పతనమే, వీడేది పట్టుకున్న నాశనమే, వీడేది పట్టుకున్న కలిసి రాదు. ఎందుకంటే వాడి మీద కృప లేదు. దేవుని కృప ఉండాలి. యేసు ప్రభుని హృదయపూర్వకంగా నువ్వు అనుసరిస్తే దేవుని కృప నీ మీద ఉంటుంది. దేవుని కృప నీ మీద ఉంటే దావీదుని ఎన్నుకున్న దేవుడు, చూడండి, గుంటలో పడ్డ యోసేపుని ఎన్నుకున్న దేవుడు. దేవుని కృప నీ మీద ఉంటే నిన్ను కూడా ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసెంబ్లీలో మల్లారెడ్డి అని తెలంగాణ మినిస్టర్ చేశాడు. ఆయన పారిశ్రామికవేత్త, బడా పారిశ్రామికవేత్త. ఆయన మాటలు నేను అప్పుడప్పుడు వింటంట. అధ్యక్ష, పాలమ్మే అధ్యక్ష, పేడ అమ్మే అధ్యక్ష, పురుగుల మంది అమ్మే అధ్యక్ష,
అధ్యక్ష కష్టం చేశా అధ్యక్ష చిన్నప్పటి నుంచి ఊరువాడ తిరిగి అన్ని అమ్ముకుంటా పేదరికంలో బతికా అధ్యక్ష. కానీ ఈరోజు అధ్యక్ష మల్లారెడ్డి గొప్ప యూనివర్సిటీలు పెట్టాడు అధ్యక్ష. చెప్తాడు మన దేశానికి కూడా ప్రధాని ఉన్నాడు అధ్యక్ష. ఆయన కూడా ఛాయ్ వాలాయే, టీ అమ్మాడు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఆయన దేశానికి ఏమయ్యాడు? ప్రధాని. దేవుని కృప, దేవుని కృప నీ మీదుంటే ఈరోజు టీ అమ్ముకోవచ్చు, ఈరోజు పేపర్ వేయచ్చు, ఈరోజు దిగువ స్థితిలో ఉండొచ్చు. కానీ ఒకరోజు దేవుడు జనములకు ప్రవక్తగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అనుసరించినప్పుడు కృప, ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప. పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ఇంట్లో పిల్లోడు బాగలేక పడుకుంటే వీడికి ఏం తగిలింది అంటారు చెప్పండి? దిష్టి తగిలిందేమో, బాగా దిట్టంగా ఉన్నాడని పక్కింటి వాళ్ళు మా పిల్లోడికి దిష్టి పెట్టారేమో. నేను ఉప్పరపాలెంకి వెళ్ళినప్పుడు ఒక పిల్లోడు బొద్దుగుండేవాడు, వినయ్ అని. వాడిని పిలిచేవాడిని దగ్గరికి. వాడిని పిలిచి దగ్గరికి, అరే బాగున్నారు, ఇగో ఇంకొక 10 రూపాయలకి చాక్లెట్లు కొనుక్కో. ఏంటి పాస్టర్ గారు వాడిని చూస్తే అట్ట అనిపించేది కదా. మనం కొన్నిసార్లు అట్ట తీసుకొని అట్ట ముద్దు పెట్టుకొని మనం వెళ్ళిపోగాం. తల్లిదండ్రులు దిష్టి తగిలింది నా బిడ్డకి, వాడి దిష్టి తగిలింది, వీళ్ళ దిష్టి తీస్తారు కదండి. మనుషుల దిష్టి తగిలిద్దో తగలదో నాకైతే తెలియదు, కానీ దేవుని దృష్టి తగిలిద్ది. బైబిల్ ఏం చెప్తాను తెలుసా? యెషయా గ్రంథం 66 అధ్యాయం 1-2 వచనాల్లో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వానికి కృప ఇస్తాను. చూసారా? దేవుని అనుసరించుటలో ఒకటి క్షేమం ఉంది, యెహోవాను అనుసరించుటలో కృప ఉంది. 3వ ఆశీర్వాదం చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా, చెప్పండి. ఇప్పుడు రాత్రి అయిద్దని మనం ఈ రాత్రి అవడానికి మనం ఏం చేసామా? లైట్లు ఆపామా? చెప్పండి, మనం ఏం చేసామా? ఉదయాన్నే సూర్యుడు రావడానికి ఏమైనా చేస్తాడా మనం? అసలు ఏమైనా రూపాయి ఖర్చు పెడతామా? చెప్పండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. నాకు అసలు బైబిల్ చదివేటప్పుడు కొన్ని వాక్యాలు చదువుతుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఉదయము చదవండి అన్నమాట. ఉదయము తప్పక వచ్చు రీతిని నీ బ్రతుకులు ఆయన ఉదయించునుగాక, నీ బ్రతుకులు ఆయన ఉదయించునుగాక. ఆయన ఉదయిస్తాడు. ఆ తర్వాత వర్షము వలె ఆయన మన యుద్ధకు వస్తాడు. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. ఎంత బలమైన మాటలు. అయితే ఇక్కడ ఒక మాట మన టాపిక్కి తీసుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. దేవుని అనుసరించుటలో ఏమని చెప్పండి? జ్ఞానమింది. జ్ఞానము. యేసు ప్రభుని అనుసరించుటలో ఒకటి క్షేమం ఉంది, రెండవది కృప ఉంది, మూడవది జ్ఞానం ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఏముంది? చెప్పండి గట్టిగా. యేసును అనుసరించుటలో 3 ఆశీర్వాదాలు చూసాం. యేసును అనుసరించుటలో ఒకటేముంది? క్షేమము. చెప్పండి గట్టిగా, ఏముంది? క్షేమం. రెండవది యేసును అనుసరించుటలో కృప. మూడవది యేసును అనుసరించుటలో జ్ఞానము. ఆయన అనుసరిస్తే జ్ఞానం ఇస్తాడండి. జ్ఞానం చాలా ప్రాముఖ్యం కదండి. నా జనులు జ్ఞానము లేకయే ఏమవుతున్నారు? నశించుచున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో ఏం చేస్తుంది? తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. కొంతమందికి ఎన్ని చెప్పినా వినరు. అమ్మా సర్దుకు పోవాలమ్మా, కాపురం అంటే సర్దుకు పోవాలి. ఆయన అసలు నేను కాపురం చేయనండి. ఏమైంది? వద్దు. ఈ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నేను పట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు? 4వ కాలు ఉందని మర్చిపోద్ది. ఎన్ని కాళ్ళు అంట?
ఎన్ని చెప్పినా వినరు కొంతమంది. పోనీలే అమ్మా, పోనీలే, సర్దుకుపో, కుటుంబాన్ని కట్టుకో, జాగ్రత్తగా బిడ్డల్ని కట్టుకోమ్మా, క్షమించు, జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకో. ఈ 3 రాళ్ళు ఏమంటుందో తెలుసు? వద్దు, నాకు అసలు వాడు ముఖమే చూడబుద్దిగా అట్లా కదా. 2-3 నెలలు అయిన తర్వాత అర్థమైంది, సాతానుడు విభజిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. సంఘంలో నుంచి విభాగిస్తాడు, సంఘంలో నుంచి డివైడ్ అండ్ డెస్ట్రాయిడ్. సాతానుడు విభజిస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. సంఘంలో నుంచి విభజిస్తాడు. వద్దులే, ఏం వెళ్ళేవులే, వద్దులే, నీకు ఆడేం గౌరవం దక్కింది, నిన్నెవరు గౌరవించారు, నిన్నెవరు గుర్తించారు. ముందు విభజిస్తాడు వాడు, తర్వాత నాశనం చేస్తాడు కదా. పెద్దోళ్ళు అంటారు, చేతులు గాలినాక ఏమి లాభం, జరగాల్సినంత నష్టం జరిగించుకున్న తర్వాత విన్నావా? దేవుని మాట విన్నావా? దైవ సేవకులు వచ్చి గద్దించినప్పుడు విన్నావా? దేవుని జ్ఞానాన్ని పొందుకున్నావా? తల్లిదండ్రులు అంటారు, చెప్పాంగా ఎందుకు కాపురాన్ని నీ చేతుల్లో తీసేసుకున్నా, చెప్పాంగా ఎందుకు రా, వద్దురా, చెప్పాంగా, నష్టపరుచుకున్నా, పోయినాకు వస్తుందా? లోకంలో సమస్తం నువ్వు కోల్పోవచ్చు ఒకవేళ. ఈరోజు నీకు ఒక శుభవార్త ఏందో తెలుసా? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా సాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కోల్పోయినవన్నీ లోకంలో ఇప్పటివరకు ఎన్ని కోల్పోయావా? ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి రా. యేసును అనుసరించడంలో ఏమని చెప్పండి? జ్ఞానం ఉంది. చెప్పండి, యేసును అనుసరించడం ద్వారా ఒకటేముంది? క్షేమం. రెండవది యేసును అనుసరించడంలో కృప. మూడవది యేసును అనుసరించడంలో జ్ఞానం. మరొక 3 మాటలు చెప్ప. ఎలా అనుసరించాలి? పాస్టర్ గారు యేసుని అనుసరించమన్నారు. హౌ కెన్ వి ఫాలో జీసస్? ఎలా నేను అనుసరించగలను? చూడండి, బైబిల్లో యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. జాషువా చాప్టర్ 14. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా, నేను నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. హల్లెలూయా. మరలా 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. నిండు మనస్సుతో మనం ఆయన అనుసరించాం కాబట్టి భూమి అంతా దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. పాట కూడా ఉంది కదా, నిండు మనస్సుతో నిన్నే ఆరాధించుట నా దీన కదా. నిండు మనస్సుతో దేవుని ఎలా అనుసరించాలి? నిండు మనస్సుతో. కాలేబు దేవుని ఎలా అనుసరించాడంట? నిండు మనస్సుతో కదండి. కొన్నిసార్లు మనం ఎట్లా అనుసరిస్తాం? క్యారేజీలు ఉంటాయి మన మనసులో కదండి. పిల్లలకు పెట్టే క్యారేజీలు, పప్పు అన్నం ఒక క్యారేజీ, పెరుగన్నం ఒక క్యారేజీ, పచ్చడన్నం క్యారేజీలు ఉన్నట్టు మనకు కూడా ప్రభు దగ్గరికి రావటంలో దశం భాగం అయితే ఈను ఆ క్యారేజీ తీసేస్తాం కదా. దశం భాగాలు అయితే ఈయనయ్యో
దశమ భాగం ఇస్తే నాకెట్ట? ప్రభు అన్నాడు, మీరు ఇచ్చి నన్ను ఏం చేయండి, శోధించండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అయ్యా నేను అది లేనయ్యా, అట్లా నేను అనుసరించలేనయ్యా కదా. ఇంకా ఇదిగో ఈ సీరియల్ వరకే చూస్తాను ఏసయ్యా, ఈ సీరియల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంక నేను టీవీ పెట్టుకొని ఇంట్లో ఇది ఇంతవరకు బానీలే. ఈ కలవారి కోడలు, ఆ కోడల సంగతి ఏందో చూస్తుంది అయిపోయేదాకా, ఈ సీరియల్ అయిపోయేదాకే టీవీ కదా. కొన్ని ఉంటాయి మనకి, రాతి నేలను పడ్డ విత్తనాలు పైకి మొలుస్తాయి కానీ ఏం చేస్తాయి అంట, అవి రాతి నేల మీద పడ్డందున ఐహిక విచారాలు, ధన మోసం దాన్ని ఏం చేస్తాయి, అణిచివేస్తాయి, ఎదగనివ్వదు, అందుకని అది ఫలించదు. నేల కనబట్టడానికి బాగానే ఉంది నేల కదండి, నేల కనబట్టడానికి ఎట్టంది కోటి, కానీ కిందే ఉంది, విత్తనం వేసిన తర్వాత ఏముంది, సట్టు బజార్, అది కింద రాయి ఉంది, కింద రాయి ఉంది. పాపం మొక్కెంత వచ్చింది, పచ్చగట్ట పైకి వచ్చింది, అది కొంచెం పెద్దదేమో అని రైతు చూసేలోపు ఆ కింద ఏముంది చెప్పండి, సట్టుంది, రాయి రాయి రాయి. అందువల్ల అంత ఎదిగింది, సూర్యుడు పడగానే మరుసటి రోజుకి ఎండిపోయింది. ప్రభువుని అనుసరించడంలో నిండు మనసు లేదు మనకి, నిండు మనసుతో అనుసరించాడు కాలేబు. అందుకనే కాలేబుకు 40 సంవత్సరాలప్పుడు దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో 80 సంవత్సరాలకు కూడా చెప్పండి అదే ఆరోగ్యం. నిండు మనసుతో ప్రార్థన చేసేవాడు, నిండు మనసుతో పని చేసేవాడు, నిండు మనసుతో దేవుని వెంబడించాడు, నిండు మనసుతో పరిచర్య చేశాడు. వాళ్ళు వీళ్ళు చెప్తే కొన్నిసార్లు మా మనసు ఎండిపోద్దు. ఎవడో వస్తాడు, పెడతాడు, పుల్ల పెడతాడు, ఏం చేసేవాళ్ళు పరిచర్య, నువ్వు ఒక్కడే కష్టపడితే అట్ట, మిగతా వాళ్ళంతా కూర్చుంటున్నారు తెలుసా. నిండు మనసుతో నువ్వు వెంబడించు చాలు. కాలేబుకి ఇచ్చిన బలము ఇంకెవరైనా అన్నారు బైబిల్లో? 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత బలం ఉందో 80 ఏళ్ళకు కూడా అంతే బలం ఉంది. ఎవరైనా అన్నారా? కాలేబే. ఎందుకో తెలుసా? కాలేబు ఎట్లా అనుసరించాడు? నిండు మనసు. దేవుని అనుసరించడంలో నిండు మనసు ఉండాలి. ఎవరో చెప్పారని, ఎవరో పొల్లేశారని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు. వద్దు. దేవుని పరిచర్య చేసేప్పుడు రకరకాలుగా అంటారు. నీ మనసుకు తెలుసు నేను చేస్తుంది దేవుని సేవ. ఇక్కడ కుర్చీ ఎత్తినా దేవుని సేవ నేను చేస్తుంది. నన్ను నిండు మనసుతో చూసే నా దేవుడు ఉన్నాడు. ఇక్కడ చిన్న పని చేసినా నేను చేస్తాను దేవుని సేవ, దేవుని కొరకు చేస్తాను. పాస్టర్ ఫిలిప్ గారి కోసం కాదు, పాస్టమ్ గారి కోసం కాదు, నా దేవుని కొరకు. లేదా వాళ్ళు మెచ్చుకుంటారు వీళ్ళు కాదు, మనుషుల మెప్పు కాసేపే. నా దేవుడు ఒకరోజు నా బిడ్డలకి ఇస్తాడు ఈ ప్రతిఫలం. నా దేవుడు ఒకరోజు నా బిడ్డలకి ఇస్తాడు ఈ ప్రతిఫలం. నాకు ఇస్తాడు ఆరోగ్యం, నాకు ఇస్తాడు సంపద. నేను ఆయన మందిరంలో పరిచర్య చేస్తున్నా కాబట్టి నిండు మనసుతో దేవుని అనుసరించాడు కాలేబు. ప్రభుని ఎలా అనుసరించాలి? నిండు మనసుతో అనుసరించాలి. రెండవది లోకాసువార్త 16 అధ్యాయం 13వ వచనం. ప్రభుని ఎలా అనుసరించాలి? నిండు మనసుతో అనుసరించాలి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకని ద్వేషిస్తాడు, ఒకని ప్రేమిస్తాడు, ఒకని అనుసరిస్తాడు, ఒకని తృణీకరిస్తాడు. మీరు దేవునిని సిరిని చూశారండి. ఆదివారం చర్చికి వస్తా, లోకంలో పోయి నేను ఆ పండగ కూడా పోతానండి, అవి కూడా చేస్తానంటే చేయలేవు. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు ఎలా ఉండలేడు? దాసుడుగా ఉండలేడు. నువ్వు ఇటు వస్తా మరలా లోకంలో అన్నీ జరిగిస్తున్నావంటే నీ హృదయంలో ఉంది అదే. ఇడేందంటే పైకి షో. ప్రభు అన్నాడు, వేశ్యలకైనా పరలోకంలో స్థానం ఉంటుందంట, కానీ వేషధారులకు ఉండదంట. చూడండి, ఒకే దేవుడును అనుసరించుట అంటే ఒక్కరినే ముందు పెట్టుకొని అది అనుసరించడం అంటే జీవితంలో ఒక్క తీర్మానమే. పౌలు అంటాడు, వెనుక ఉన్నవి మరిచి ఒక్కటి చేయుచున్నాను కదండి. గురి యొద్దకే వెనుకొన్నాలన్నీ మర్చిపోయాను. ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం విన్నంతసేపు చప్పట్లు కొట్టి
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. కొంతమంది ప్రాణమా అంటే నాకు భయం వేసింది. వాళ్ళు ఏందో నిజంగా యేసయ్యా ప్రాణం అన్నట్టుగా అది చూడండి, పాట కూడా అసలు దాంట్లో లీనమైపోతారు. అబ్బా కన్నీళ్ళు వచ్చేస్తుంటే ఆగవు. వీళ్ళని చూసి వీళ్ళెంత భక్తిపరులో లోకం అనుకోవాలి, వీళ్ళెంత భక్తిపరులు. కానీ నిజ జీవితం చూస్తే వాళ్ళకి దేవునికి అసలు సంబంధమే ఉండదు. ఒకే దేవుడు కదా. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేడు. వాడు ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని వెంబడిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. చెప్పండి, యేసు ప్రభుని అనుసరించేటప్పుడు ఈ మనసుతోనే అనుసరిస్తున్నారా? మాకు ఒక్కడే యజమానుడు, ఆయన యేసయ్య. ఆయన్ని అనుసరిస్తాం, ఇక మాకు రెండో తలంపు లేదు. ఏలియా ఏమన్నా చెప్పండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. చర్చికి వచ్చినప్పుడేమో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా. పాడిన కాసేవాడు బాగానే, ఎక్కడున్నావు? అదేనా నేను చెప్పిన డ్రెస్సేనా? ఇంకేమైనా వేసుకొని వస్తున్నా? ఏడేమో కొయిరులో పాటలు ఏం చెప్పండి, ఆహాహా మరలా పైకి ఏడుపు. అబ్బా, ఎవరిని మెచ్చుకోవాలని మనం చెప్పండి? ప్రభువుని వెంబడిస్తే చెప్పండి జీవితకాలం అంతా ఆయనే, యేసయ్యే. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకి ఎట్లా ఉండలేడు కదండి. పెద్దవాళ్ళు అంటాడు, రెండు పడవల మీద ఏమైంది అబ్బా, మీకట్ట తెలుసు ఏమైంది? రెండు పడవల మీద కాలు వేసుకొని పోయావనుకో, ఏమైంది ఒకరోజు మునిగిపోతా. వేషధారణొద్దు, కాలేబులాగా నిండు మనసుతో అనుసరిద్దాం. యేసు ప్రభునే ముందు పెట్టుకొని అనుసరిద్దాం. మూడో మాట, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 31 నుంచి చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. పిమ్మట రాజు నిలబడి, నేను యెహోవాను అనుసరించొచ్చు గైకొంటూ ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని ఏం చేశాడు? నిబంధన చేసుకోవటం. ఆయన అనుసరించడం అంటే నిబంధన చేసుకోవటం. చెప్పండి, ఏం చేసుకోవటం? నిబంధన. చెప్పండి గట్టిగా. యేసు ప్రభుని అనుసరించడం అంటే నిబంధన చేసుకోవటం, కవనెంట్, నిబంధన. ఇదిగో నేను దేవుని అనుసరించాలని నిబంధన చేసుకున్నాను. నిబంధన అంటే ఇప్పుడు మీకు మరలా పాస్టర్ గారు నిబంధన అంటే ఏంటి, ఎలా చేసుకుంటారు నిబంధన? చదవండి ఎవరైనా యోబు గ్రంథం 31:1. యోబు గ్రంథం 31:1 చదవండి గట్టిగా. యోబు 31. యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసినడలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? చూసారండి? చెప్పండి, నిబంధన అంటే ఇప్పుడు అర్థమైందా? యోబు ఏం చేశాడు చెప్పండి? కన్నులతో ఏం చేశాడు? కన్నులారా బాగా వినండి. కన్నులారా, మీరు ఈ కన్నులు ఎట్టాటోలేదు, ఈ కన్ను ఎట్టాడుదో తెలుసా? బాగా చూస్తున్నట్టే ఉంటుంది, చూస్తున్నట్టే ఉంటుంది కదండి. హవ్వకి దేవుడు చెప్పాడుగా,
తోటలో అన్ని పండ్లు తినండి, ఏ పండు తినద్దు? ఆ మధ్యలో పండే తినద్దు అన్నాడు దేవుడు. ఏం చేసింది హవ్వ? దాన్నే చూసింది, పోయి చూసింది. ఎన్ని రోజులు నేను చూసిందండి ఇది. అది చూసేసరికి ఎట్టని చెప్పండి, ఎర్రగా చూపుకు ఎట్లుందంట, చూపుకి ఎట్టని చెప్పండి, రమ్యమైనదిగా ఉంది. మేడి పండు చూడ, అబ్బా అబ్బా మీకెట్టొచ్చి ఇవన్నీ, దాని పొట్ట విప్పి చూడ, కన్నులు కనబడే పైకట్టనే ఉంటుంది, పైకట్టనే ఉంటుంది. బిర్యానీ బాగుందని సప తిన్నాం అనుకో, రుచిగా ఉండేది, కన్నులకు ఎర్రగా కనపడేది ఎప్పుడైనా హాని చేస్తాయి, ఎప్పుడైనా హాని చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. యోబు తన కన్నులకి నిబంధన చేసుకుని, కన్నులారా, కన్నులంటే పక్కనోడు కన్నులు కాదు, ఆయన కన్నులకే, కన్నులారా, ఈ కన్నులతో నేను నిబంధన ఏం నిబంధన చేసుకున్నాడు? రోడ్డు మీద పోయే ఏ ఆడపిల్లని వేరే తలంపుతో చూడకూడదు, వేరే తలంపుతో చూడకూడదు. నాకు ఇంట్లో భార్య ఉంది, వేరే స్త్రీని కానీ నేను అలా చూస్తే నా భార్య వేరొకటి తిరగలి విసరును గాక, భయంకరమైన పాపం జరిగింది. కన్నులతో నిబంధన చేసుకున్నాడు, కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన అనుసరించడం అంటే నిబంధన. జీవితంలో నిబంధన చేసుకోవాలి. ప్రభుని అనుసరిస్తున్నామంటే ఒక నిబంధన. ప్రభా, ఇదిగో ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సిబిసికి వచ్చి అడుగేశా, ఇక మరలా వెనక్కి చూడడం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, అంతే, నో టర్నింగ్ బ్యాక్. చెప్తారు నాకు, నీకేం గుర్తింపు ఉందిరా, నువ్వేమైనా కమిటీ మెంబర్వా, జాయింట్ సెక్రటరీవా, వైస్ ప్రెసిడెంట్వా, రా మా చర్చికి రా, నీకేమిస్తాం, ట్రెజరర్ పదవి ఇస్తాం అంటారు. రా, నీకేం చేస్తాం, సెక్రటరీ పదవి ఇస్తాం. ఇక నువ్వు ప్రకటనలు చేసుకోవచ్చు, ప్రతి వారం నువ్వు కనపడతా ఉండొచ్చు. ఆ ప్రకటనలు చేస్తానే నరకానికి వెళ్ళిపోవచ్చు. జాగ్రత్త. నిబంధన బ్రతుకును ప్రభుని అనుసరించుటలో నిబంధన. చెప్పండి, ఎలా అనుసరించాలి యేసయ్యను? ఒకటి, నిండు మనసుతో అనుసరించాలి. రెండవది కాదు నిబంధన, ఒకే తలంపుతో. ఎవడును ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు ఏం కాడు, ఒక్కడిని ప్రేమిస్తూ వెంబడించాలి. మూడవది, నిబంధన చేసుకొని అనుసరించాలి. ఇలా మనం ప్రభుని అనుసరిస్తే ఒకటి క్షేమం ఉంది, రెండవది కృప, దేవుని కృప నీ మీద ఉంటుంది, మూడవది ఆయన జ్ఞానం ఇస్తాడు. యేసయ్యను అనుసరిద్దామా? యేసయ్యను అనుసరిస్తావా? లోకంలో ఎవరిని అనుసరిస్తున్నావు? సొలొమోను కూడా ప్రార్థన చేసినవాడే, ఈ జిల్లను పరిపాలన చేయటానికి ఏం చేయాలో నాకు తోచదయ్యా, జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేసినాడే, మందిరం కట్టి ప్రార్థన చేసినాడే. కానీ ఎప్పుడైతే అన్య దేవతలను అనుసరించాడో సొలొమోను హృదయం పక్కకి వెళ్ళిపోయింది. రాత్రి నీ బ్రతుకు ఎలా ఉంది? ఎవరిని అనుసరిస్తున్నావు? యేసయ్యను అనుసరిస్తున్నావా? యేసును అనుసరించడానికి తీర్మానం తీసుకున్నావా? యేసును అనుసరించేవాడివైతే నిండు మనసుతో అనుసరిస్తున్నావా? యేసును అనుసరించేవాడివైతే ఒకే మనసుతో, ఒకే హృదయంతో అనుసరిస్తున్నావా? యేసును అనుసరించేవాడివైతే నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నీ దేహంతో నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నీ కన్నులతో నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నీ చేతులతో నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నీ కాళ్ళతో నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నీ నోటితో నిబంధన చేసుకొని అనుసరిస్తున్నావా? నిబంధన, ఒకే నిబంధన. యేసును అనుసరిస్తావు. యేసును అనుసరించినప్పుడు క్షేమం ఉంది. బైబిల్ చెబుతుంది, వారి క్షేమము వారి చేతులు. భక్తిహీనులు వారి క్షేమం వారి చేతిలో లేదు. ప్రభుని అనుసరించిన బిడ్డలకు క్షేమం ఉంది,
కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు ఇచ్చాడు దేవుడు దావీదుకి. ఆయన అనుసరిస్తే క్షేమము, ఆయన అనుసరిస్తే కృప. దేవుని కృప నీ మీద ఉంటుంది. లోకంలో ఏమీ లేకపోవచ్చు, లోకంలో ఏమి లేకపోవచ్చు. మా నాన్న కూడా ఎప్పుడు అనేవాడు, నాకేమీ లేదు కానీ రా, నేను మీకేమీ లేదు కానీ కృప ఇచ్చి వెళ్తానంటరా, కృప ఇచ్చి వెళ్తాను, బ్రతకండి అనేవాడు. అయ్యా నేను మీకేమీ లేదు కానీ కృప ఇచ్చి వెళ్తానా, నా ప్రార్థన ఉందిరా మీతో, నా ప్రార్థన ఉందిరా. మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో చేరాడు. నేను మా రెండో అన్న ముగ్గురం ఉన్నా. ముగ్గురు చూసి ఏడుస్తాను. ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడవు కదా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మీకేమీ లేదు కానీ రా, నా ప్రార్థన ఇచ్చి వెళ్తున్నా, కృప ఇచ్చి వెళ్తున్నా, బ్రతకండి. ఆస్తిపాస్తులు నేను మీకేమీ లేదు, కృప ఇచ్చి వెళ్తున్నా. ఆయన అనుసరిస్తే కృప ఉంది. లోకంలో ఏమి లేకపోవచ్చు, కృప, దేవుని కృప. నిజంగా ఆయన్ని నిండు మనసుతో అనుసరిస్తే కృప, దేవుని కృప మనతో ఉంటుంది. ఆయన అనుసరిస్తే దేవుని జ్ఞానం మనతో ఉంటుంది. దేవుడు వదిలిపెట్టడు. దావీదుని అంతగా హెచ్చించిన దేవుడు నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావా? దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన అనుసరించండి, హృదయపూర్వకంగా అనుసరించండి. దేవుని కృప మీ మీద ఉంటుంది. దేవుని కృప ఉంటే చాలు, కృప ఉంటే చాలు. లోకంలో ఏమి లేకపోవచ్చు, కృప ఉంటే చాలు. దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. యేసును అనుసరించుటలో బలమైన ఆశీర్వాదాలు ఈ రాత్రి దేవుడు తన మెల్లని స్వరం ద్వారా యేసును అనుసరించుటలో ఒకటి క్షేమం ఉంది. లోకంలో ఎక్కడ క్షేమం లేదు. ఆయన అనుసరించుటలో క్షేమము, ఆయన అనుసరించుటలో కృప, ఆయన అనుసరించుటలో జ్ఞానం. ఎలా అనుసరించాలి? నిండు మనసుతో, ఒకే హృదయంతో నిబంధన చేసుకొని ఆయన అనుసరించాలి. జీవితంలో ఒక నిబంధన చేసుకొని అనుసరించాలి. జీవితంలో ఒక నిబంధన చేసుకుని అనుసరించాలి. యేసు ప్రభువుని అనుసరిద్దాం. ఇప్పటి వరకు ఎవరిని అనుసరించి నష్టపోయావో, ఎవరిని అనుసరించి దిగులు పడి కూర్చున్నావో, యేసును అనుసరిద్దాం. యేసును అనుసరిద్దాం. యేసు వైపు చూస్తూ, ఆయన మంచి జీవితాన్ని చూస్తూ, ఆయన మంచి మాటలు చూస్తూ, ఆయన మంచి ప్రేమను చూస్తూ, ఆయన మన కొరకు పంచి ఇచ్చిన ఆ ప్రేమను చూస్తూ ఆయన అనుసరిద్దాం. యేసయ్యా, ఇప్పటి వరకు నేను లోకంలో వారిని వీరిని వెంబడిస్తున్నాను, అనుసరిస్తున్నాను. ఇదిగో ఈరోజు నిన్ను అనుసరించడం గురించి నాకు చక్కటి మాటలు బోధించాను. నిన్ను అనుసరిస్తాను యేసయ్యా. ఈరోజు నుంచి నిన్ను అనుసరిస్తానయ్యా. ఈరోజు నుంచి నన్ను అనుసరిస్తాను. నిన్ను అనుసరిస్తానయ్యా. నిన్ను అనుసరిస్తాను. ప్రియ యేసురాజు, ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను.
బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. మా నాన్న ఎప్పుడు ఈ పాట పాడుకునేవాడు. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను. దేవుని కృప, ఆయన అనుసరించడంలో కృప. లోకంలో ఏమి లేకపోవచ్చు, కృప ఉంది ఆయన దగ్గర. ఆయన అనుసరించడంలో కృప, ఆయన అనుసరించడంలో క్షేమం, ఆయన అనుసరించడంలో జ్ఞానం. యేసయ్యను అనుసరిస్తావా? ఈరోజు నుంచి ఒక నిబంధన చేసుకొని అనుసరిస్తావా? ఒక్క మనసుతో అనుసరిస్తావా? నిండు మనసుతో అనుసరిస్తావా? యేసయ్య నిన్ను అనుసరిస్తా పాస్టర్ గారు. ఈరోజు నుంచి యేసు ప్రభు నా ముందు పెట్టుకొని, ఆయన అడుగు జాడలు నా ముందు పెట్టుకొని నా జీవితకాలం అంతా నేను ఆయన అనుసరిస్తానయ్యా, నాకు ఆయన కావాలి, యేసు ప్రభు నేను అనుసరిస్తానని ఈ రాత్రి దేవుని మాటలకు నువ్వు లోబడి ఒక చక్కటి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడితే మీరున్న చోట మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మీరున్న చోట మీ చేతులు చూపించండి. నేను యేసు ప్రభుని అనుసరిస్తాను పాస్టర్ గారు, నా నిండు మనసుతో యేసయ్యను అనుసరిస్తాను, ఒకే హృదయంతో అనుసరిస్తాను, నిబంధన చేసుకొని అనుసరిస్తాను, నా జీవిత కాలం అంతా ఆయన అనుసరిస్తాను. ఆయన అనుసరించడంలో నాకు క్షేమం కావాలి, ఆయన అనుసరించడం ద్వారా నాకు కృప కావాలి, ఆయన అనుసరించడం ద్వారా నాకు జ్ఞానం కావాలని ప్రభువుని అనుసరించడానికి తీర్మానం చేసుకో. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ 3వ ఆరాధనలో మమ్మల్ని బలపరిచి మిమ్మల్ని అనుసరించిన కొరకు మా జీవితాల హృదయాలు సిద్ధపరిచినందుకు స్తోత్రం. మీ మాటలు ఎంత గొప్పవేసయ్యా. లోకంలో ఎక్కడుంది ఈ భాగ్యం? మీ సన్నిధిలోకి వచ్చి మీ మాటలు విన్నప్పుడు మా హృదయాల్లో ఎంత సంతోషం, ఎంత సమాధానం, ఎంత నెమ్మది. నీ మందిరాన్ని ప్రేమించి ఆసక్తితో వచ్చే నీ బిడ్డలు దీవించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు దీవించండి. కాలేబు నిండు మనసుతో అనుసరించాడయ్యా. నిన్ను నిండు మనసుతో అనుసరించడం వారికి క్షేమం ఉంది, కృప ఉంది, జ్ఞానం ఉంది. నిన్ను నిండు మనసుతో అనుసరించాలి, ఒకే హృదయంతో అనుసరించాలి, నిబంధన చేసుకుని అనుసరించాలని విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రతి మాటను దీవించి ఈ రోజు నుంచి మా బ్రతుకులో ఒక క్రొత్త విధానం నేర్పించండి. నిండు మనసుతో అనుసరించడం నేర్పించండి. మా బ్రతుకులు, మా జీవితాలు మార్చి ప్రభువా మీ క్షేమము, కృప, జ్ఞానము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు పాట పాడుతుండగా కానుకలు సేకరించబడతాయి. చప్పట్లు కూడా సంతోషంగా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు.
ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. అవునయ్యా, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఆహా ఆ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయ, ఆశతో వేచి ఉండే నా హృదయ. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అందరూ లేచి పడదాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. దేవుని చిత్తమైతే ప్రార్థన అయితే కూర్చొని మాట్లాడుకుందాం. మనం ఇక నుంచి ప్రార్థన మందిరం అయిపోయేదాకా మనందరికీ ఏమని చెప్పండి, పనుంది, విస్తారమైన పనుంది. ఎవరికి తోచిన వారు, మాస్టర్ గారు ఈయన మాకు తెలుసు, ఆయన మాకు తెలుసు, వెళ్దాం రండి. ఖచ్చితంగా పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, వెళ్దాము. ప్రభు కొరకు మనం అడుగుతున్నాం. ఈ విషయంలో మనం సిగ్గుపడాల్సిన పని లేనేలేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు పరిచర్య కొరకై, ప్రభు కొరకై అడుగుతున్నా. అడగందే పెద్దలు అంటారు, అడగందే ఉంది కదా, అడగాలి. ప్రభుని అడుగుదాం. ముందు మీకు తెలిసిన వారిని అడగండి ప్రభు మందిరం కొరకు. కాబట్టి మనకి విస్తారమైన పని ఉంది, ఎవ్వరం ఖాళీగుంటానికి వీలేదు. జ్ఞాపకం చేసుకుందాం. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయి. మనకి మంగళవారం ఉపవాస ప్రార్థన యథావిధిగా జరుగుతుంది 10:30 గంటలకు. కాబట్టి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బుధవారం ఆరాధనలు కూడా జరుగుతాయి. బైబిల్ స్టడీ బుధవారం సాయంత్రం, శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం ప్రార్థన సావాసం, ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి. ఇక సాయంత్రాలు అందరం విస్తారమైన పని పెట్టుకుంది 6 అవ్వగానే చర్చి దగ్గర గ్యాదర్ అవుదాం. అందరం వెళ్దాం, మనకు తెలిసిన గృహాలను వెళ్దాం, తడదాం. తట్టుడి మీకు తీయబడుతుంది. తడదాము దేవుని కొరకు. మందిరం ముందు పెట్టుకుందాం. మన కలలో మందిరం ఉండాలి, మన ఆలోచనలో మందిరం ఉండాలి.
ఆ పని పూర్తయ్యేదాకా దాని మీదే ధ్యాస పెట్టుకొని నడుద్దాం. దేవుడు ఆ రీతిగా మన సంఘాన్ని ఆశీర్వదించునుగాక. అన్ని పనులు పూర్తి చేసుకొని వైభవంగా ఆశీర్వాదకరంగా ఏప్రిల్ 21వ తారీఖు అన్నాను. దేవుని చిత్తమై దానికంటే ముందుగానే ప్రభు ఆ మందిరం ప్రతిష్ట జరుగునుగాక. ప్రభు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదం. అందరం కలిసి ప్రభుని ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీనించి తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరమును నీవేను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని